For quality and stylish lifestyle, 99 TV brings you Go Noise Freedom Sale. Smartwatches, earbuds పై 75% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. Just as to how the other nations are looking at అండి ఈ మొత్తం ఇది మిగిలిన దేశాలు ఎట్లా చూస్తున్నాయి దీన్ని. అందుకే ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది మనకు అబ్జర్వ్ చేస్తుంటే. అసలు ఇంతకుముందు మనం ఇప్పుడు ఏదైనా ఫైటర్ జెట్స్ ఏదైనా కొనుక్కోవాలన్నా ఏదైనా చేయాలన్నా మన సోచే పెరిగేది కాదు వాసు గారు. రాఫెల్ యుద్ధ విమానాలు యూపీఏ గవర్నమెంట్ టైంలో ఏం చేశారు, 118 రాఫెల్ యుద్ధ విమానాలు మేము కొనుగోలు చేస్తాము. ఎవరి నుంచి? రఫేలే, డసాల్ట్ ఏవియేషన్ నుంచే మనం కొంటాము. కానీ అందులో 18 ఫ్లైఅవే కండిషన్లో కావాలి. మిగతా అన్నీ కూడా మీరు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే మా హెచ్ఏఎల్ వాళ్ళు చేస్తారు అన్నారు. ఇది యూపీఏ ప్రభుత్వం చేసుకున్న డీల్. అందుగురించే రాహుల్ గాంధీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తా అంటే వద్దన్నారు మీరు ఎందుకు అని మాట్లాడతాడు ఆయన. సమస్య ఏంటంటే రాఫెల్ 2013లో ఈ డీల్ కుదిరింది. అప్పటికి అవుట్డేటెడ్ టెక్నాలజీ రాఫెల్, చాలా అవుట్డేటెడ్ టెక్నాలజీ మనం తీసుకోవాలని అనుకున్నాం. అవుట్డేటెడ్ అంటే ఫోర్త్ జనరేషన్లో ఇంకా కొన్ని క్యాపబిలిటీస్ లేనివి, ఏదో ఒక ఉన్నది అంటే ఉన్నాయి అన్నట్టుగా సుఖోయ్ కంటే కొంచెం ఎక్స్ట్రా నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ ఉన్న రఫేల్ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేయాలనుకున్నాం. ఆ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పింది. మళ్ళీ కాస్ట్ కూడా ఎక్కువ. సో ఇప్పుడు ఈ కాస్ట్ ప్రకారం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు. సరే, ఇప్పుడు మనకు డసాల్ట్ ఏవియేషన్ వాళ్ళు టెక్నాలజీ ఇస్తామని చెప్పారు హెచ్ఏఎల్కి. హెచ్ఏఎల్ ఎన్ని రోజుల్లో ప్రొడ్యూస్ చేస్తుంది అని అడిగారు. అడిగితే హెచ్ఏఎల్ నెక్స్ట్ మీరన్న 110 ఇంజన్స్ కావాలి అని, 110 రఫేల్ ఫైటర్ జెట్స్ కావాలి అని అంటే కనీసం ఒక 30 ఏళ్ళు పడుతుందని చెప్పారు వాళ్ళు తయారు చేయడానికి. టెక్నాలజీ ఎప్పుడు రావాలి, ఎప్పుడు నువ్వు తయారు చేసుకోవాలి, అది తయారు చేసుకునే టైంకి మళ్ళీ కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది. అంతే కదండి. 5th జనరేషన్లోకి వచ్చేసాం మనం ఆల్రెడీ. ఇప్పుడు మీరు 10 ఏళ్ళు చూస్తే 10 ఏళ్ళు కష్టపడి తయారు చేసుకున్న తర్వాత 6th జనరేషన్ రెడీ అయితే నువ్వు డబ్బులు పెడతావు, కొంటావు, టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీ దేనికి పనికిరానిది అయితే నువ్వు కొనుక్కునే లాభం. ఇది మోదీ ప్రభుత్వం ఆలోచించిన తర్వాత వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, మాకు అసలు ఈ 118 డీల్ క్యాన్సిల్ చేస్తున్నాం, మాకు అక్కర్లేదు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అక్కర్లేదు. ఫ్లై అవే కండిషన్లో ఫస్ట్ ఇమీడియట్గా 36 కావాలన్నారు. ఫ్లై అవే కండిషన్, డైరెక్ట్ అక్కడ నుంచి రావాలి, ఇక్కడ మేము ఆపరేట్ చేసుకునేటట్టు ఉండాలి. దానికి ఏం టెక్నాలజీ కావాలో మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో చెప్పించారు. ఎయిర్ ఫోర్స్ డిఆర్డిఓ వెళ్ళు, ఈ పర్టికులర్ టెక్నాలజీ ఇక్కడ కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఎగ్జాక్ట్లీ అవన్నీ చెప్పిన తర్వాత దానికి తగ్గట్టుగా వాళ్ళు ఫైటర్ జెట్స్ తయారు చేశారు. వచ్చేసాయి 36 వచ్చేసాయి మనకి. 36 కాదు, ఇంక అంతకు మించి వచ్చాయి. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇంకో ఆర్డర్ ఇచ్చాం, వాళ్ళు ఇస్తారు. మనకి ఈ వెయిట్ చేయడం ఉండదు. ఇటు ఒకవైపు చేస్తూనే ఇంకోవైపు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవి, ఇంకోవైపు ఆమ్కా మీద దృష్టి పెట్టాం. సో మనం తయారు చేసుకుందాం, వీళ్ళ మీద డిపెండెన్సీ ఉండకూడదు. ఇప్పుడు మన అవసరాల కోసం వీళ్ళ డిపెండెన్సీ వీళ్ళు తీసుకుందాం మనం. ఎట్ ద సేమ్ టైం మనకు కావాల్సినవి మనం తయారు చేసుకుందామని ఆమ్కా మీద దృష్టి పెట్టాం. సో అందుకే ఇప్పుడు చూడండి 2035కి ఆమ్కా రెడీ అయిపోద్ది. వన్స్ ఆమ్కా ఈజ్ రెడీ, సో మీకు మొత్తం ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. యుద్ధ విమానాలు చాలా క్లియర్, అంటే యుద్ధ విమానాలు మాత్రమే కాదు, ఇప్పుడు రాబోయే రోజుల్లో డ్రోన్ టెక్నాలజీ, అద్భుతమైన డ్రోన్ టెక్నాలజీ పెరుగుతుంది. స్వామ్ ఆఫ్ డ్రోన్స్ మనం తయారు చేసుకోవాలి. ఇవాళ డ్రోన్ 3D ప్రింటింగ్ తయారు చేసేవాళ్ళు మన హైదరాబాద్ నుంచి ఉన్నారు వాసు గారు. మనకి న్యూస్ పేపర్లో రిపోర్ట్ అవ్వట్లే. ఏంటంటే ఒక డ్రోన్ వాడు తయారు చేస్తాడు. ఫస్ట్ ఒక మోడల్ తయారైందంటే ఒక మెషినరీ పెట్టుకున్నారు, ఒక మెషినరీ తయారు చేశారు ఒక సంస్థ. ఆ మెషిన్ ఏంటంటే ఏకకాలంలో గంట టైంలో సేమ్ టైప్ ఆఫ్ డ్రోన్స్ని ఒక 100లాది డ్రోన్స్ని 1-2 గంటల్లో ప్రొడ్యూస్ చేయగలిగేటువంటి మెషిన్ అదే తయారు చేస్తుంది మెషిన్. ఆ మెషిన్ ఏం చేస్తారంటే నీకు డైరెక్ట్, అది కూడా మళ్ళీ డిప్లాయబుల్, నువ్వు బార్డర్ ఏరియాస్లో డిప్లాయ్ చేసుకొని ఆ పర్టికులర్ మెషిన్ నుంచి వాడు 100 కూల్చేస్తే నేను 1000 తయారు చేస్తా ఇక్కడ వారం రోజుల్లో. అలాంటి టెక్నాలజీస్ మనం డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు. శాటిలైట్ గురించి మాట్లాడితే నేను మొన్ననే చదువుతున్నాను, అపోలిన్ డైనమిక్స్ అనుకుంటాను దాని పేరు. శాటిలైట్ టెక్నాలజీ మనం బయట దేశాల్లో మనం మామూలుగా చూస్తాం కదా, ఒక శాటిలైట్ని పైకి మనం లాంచ్ చేస్తాం స్పేస్ నుంచి, అది మన నిఘా పెడుతుంది ఎక్కడెక్కడ ఏ అంశాలు ఉన్నాయని కదా. సో ఇక్కడ మన పిల్లలు ఏం తయారు చేశారంటే జెన్జీ అంటారు కదా, అసలు జెన్జీ వీళ్ళు చెప్పేది. ఆ పర్టికులర్ సంస్థ, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక సంస్థ పెట్టారు. ఆ సంస్థ స్టార్ట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే శాటిలైట్ ప్రయోగం అక్కర్లేకుండానే ఒక డ్రోన్, ఒక యుఏవి, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ హై రెజల్యూషన్ ఉండేటువంటి కెమెరాస్ని వాటిని వాళ్ళు పెట్టారు, దాని టెక్నాలజీ పెట్టి స్పేస్లోకి వెళ్లకుండా 30,000 ఫీట్స్, అంటే 20 to 30,000 ఫీట్స్ హైట్లోకి వెళ్లే విధంగా ఒక మెకానిజం పెట్టారు. అక్కడి నుంచి నిఘా పెట్టొచ్చు. అది శాటిలైట్కి ఆల్మోస్ట్ ఒక
30-40% కాస్ట్లోనే, శాటిలైట్ ప్రయోగానికి 30-40% కాస్ట్లోనే మనకు శాటిలైట్ ఏవైతే ఇమేజ్ ఇవ్వగలదో ఇది ఇస్తుంది. అలాంటి టెక్నాలజీస్ డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు. అది రీసెర్చ్ అయింది, దాని డెవలప్మెంట్ యాక్టివిటీ అయింది, దాని వాళ్ళకి హైదరాబాద్ గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. హైదరాబాద్ హైదరాబాద్ బెస్ట్ based company. ఇన్స్టిట్యూట్. సో సార్ ఇలాంటి స్టోరీస్ సార్ రావాల్సిందే మనకి. ఇలాంటి స్టోరీస్ జనాలకు తెలియాలి. అది ఎగ్జాక్ట్లీ. అంటే మన దేశంలో ఉన్న వాళ్ళు జెన్జీ అంటారు, కానీ అసలు జెన్జీ నిజంగా యాక్టివిటీస్లో ఉన్నారు, దేశ అభివృద్ధిలో పాల్గొంటున్నారు, దేశ విచ్ఛిన్నకర శక్తులుగా జెన్జీ మారట్లే. సో జెన్జీ అంటే వీళ్ళు రియల్ జెన్జీ, వీళ్ళ గురించి మనం అండ్ ఓకే, ఓవరాల్గా చూస్తే ఆ ఎస్టాబ్లిష్మెంట్ సతీష్ రెడ్డి గారు నేతృత్వంలో కావచ్చు, డిఆర్డిఓ సైంటిస్టులు కావచ్చు, ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఈ 2 పార్ట్నర్షిప్స్లో అద్భుతమైనటువంటి ఎకోసిస్టమ్ భారతదేశంలో డెవలప్ అవుతుంది. ఈ ఎకోసిస్టమ్ ఇంకా పెరగాలని మనం కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. For quality and stylish lifestyle, 99 TV brings you Go Noise Freedom Sale. Smartwatches, earbuds పై 75% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.